వీరులు అన్నారు, సూరులు అన్నారు, ధీరులు అన్నారు, యోధులు అన్నారు, చివరి కెప్టెన్సీ టాస్క్ అబ్బో అగ్నిపర్వతం బద్దలైపోయేది అన్న బిల్డప్ ఇచ్చారు. ఏది ఆ వీరత్వం ఏది, ఆ సూరత్వం ఏది, ఆ క్రూరత్వం ఏది? ఏం లేదు. ఈరోజైతే ముగ్గురు ఏదైతే చూపించారో అబ్బే అస్సలు పసలేదు. కావాలని నూడిపోయారు నేను అన్నాను, కానీ గెలవడానికి మాత్రం ఆడలేదు. అది మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంది. టాస్క్ ఈరోజు చూపిస్తామంటే ఎవరు కూడా గెలవడానికి ఇంకెవరికి అది ఆ టాస్క్ కూడా ఎవరు ఓడిపోవడానికి పెట్టారేమో అనిపించింది నాకు, ఇమాన్యుల్ గెలిపించడానికి. మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా, కొన్ని విషయాలు ఉన్నాయి. భరణి గారిది దివ్యాది మాట్లాడుకుందాం, వీళ్ళు వచ్చింది మాట్లాడుకుందాం, ఒక ఓటింగ్ విషయం ఉంది అది కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను ఒక విషయం చెప్తా ఓటింగ్ అనాలిసిస్ కోసం. నేను కొన్ని కామెంట్స్ కొన్ని మెసేజ్ చూసాను కూడా చెప్తున్నా. కొన్ని మెసేజ్ లాస్ట్ ఈజ్గా సంజనా గారు టాప్ 4లో ఉంటే నువ్వు కావాలని ఎట్లా చెప్తున్నావు, నీకు ఇష్టం లేదు అది అని. భయ్యా నాకు ఎందుకు భయ్యా ఇష్టం ఉండదు, నాకు ఆవిడ ఇష్టం లేదు. నేను ఏం చెప్తాను తెలుసు, నిజంగా రిలాక్స్ టాప్ 4లో ఉన్నారు, రిలాక్స్గా ఉండండి అని చెప్పి. నేను ఒకటి చెప్పా, మీరు అడి తిరిగి ఇటు తిరిగి ఇంటారు డేంజర్ జోన్లో సంజనా గారు ఉన్నారన్న విషయం కొద్దిగా లేట్ అయినా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అప్పుడు మీరు వింటారని చెప్పాను. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మెసేజ్ ఇస్తారు, భయ్యా వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు, సో నిజమైన భయ్యా నువ్వు చెప్పిందని. దానికి ముందు ఆయన నన్ను తిట్టాడు, నువ్వు కావాలంటే చెప్తున్నావు అది అని చెప్పి 2 బూతులు కూడా వాడాడు. వేరే చోట చూశాడంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు, భయ్యా ఏంది భయ్యా నిజమైన ఈ పేజీలు కొంచెం కరెక్ట్గా చెప్తారంటే నేనేం చెప్తాను. నాకు ఎవరిని నేను టాప్లో పెట్టినా ఎవరిని బాటంలో పెట్టినా నాకు వచ్చేది ఏది ఉండదు. మీరు ఎందుకు అనుకుంటే టాప్లో పెడతారు నాకు ఇష్టం అని చెప్పి, బాటంలో పెడితే ఇష్టం అని అనుకోవచ్చు కదా, వాళ్ళకి ఇంకా ఓట్లు ఇచ్చాలని మీరు అలాగైనా అనుకోవచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు చెప్పాను నేను, అది కూడా చెప్తాను. నమ్మాలా నమ్మకపోవడం మీ ఇష్టం అంతే. నాకు వచ్చింది ఇంకో పలానా ఎప్పుడు వస్తుంది అలా చెప్పాను మీకు. మీరు ఎలా తీసుకుంటారు ఏంటి అన్నది మీ ఇష్టం. అది కావాలని నేను చేసేది ఏం ఉండదు భయ్యా, క్లారిటీ ఇచ్చా. ఇంకా మీ ఇష్టం, వాళ్ళ నా ఫ్రెండు, వీళ్ళ నా బంధువు, వాళ్ళ నా చుట్టం. నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు, అందులో ఎవ్వరూ చుట్టం లేరు, అందులో నేను ఎవరిని కలిసింది లేదు తెలిసింది లేదు, చెప్పాలంటే ఏం లేదు. మీరు ఎలా అనుకుంటారో ఏంటి. ఇంకా వాళ్ళల్లో ఉన్న వాళ్ళు నాకు కొన్ని గొడవలు కూడా ఉన్నాయి ఒకళ్ళిద్దరితో అయితే, బయట వేరే విషయాల మీద, బెట్టింగ్ యాప్స్ మీద కానీ ఇంకో విషయాల మీద కానీ. మీరు నమ్మరు, అవన్నీ నేను చెప్పుకోలేను. నేను గేమ్లా చూస్తా బ్రో. లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒకలాగే ట్రీట్ చేస్తాను అందరినీ. ఇంకా అందులో భాషా భేదాలు, కులమత భేదాలు అయ్యే ఉండవు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసి ఈక్వల్గా చెప్తాను ఏదైనా సరే. అది సంగతి. అసలైన మ్యాటర్లో ఇదే యాక్చువల్గా పసన్నది. దీని గురించి గట్టిగా మాట్లాడుకుంటే ఇంక ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో కదా. ఈ కేసులు, ఈ బెట్టింగ్ యాప్లు, ఆ ఒకళ్ళిద్దరు కంటెస్టెంట్లు ఎవరో ఇయే సరే. ఎవరు వచ్చాడు తనుజాని హక్ చేసుకుని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టింది. నేను నిన్న పెడితే చాలామంది లేదు తనుజాని డిస్కంఫర్ట్ గురి చేశాడు అది అంటే, నేను లేదని చెప్పి. ఎందుకంటే తనుజ తర్వాత ఎక్స్ప్రెస్ చేయలేదు దానికోసం. అలా హక్ చేసుకుని ఒకసారి షాక్ అయింది, కానీ తర్వాత డ్యాన్స్ చేసినప్పుడు బాగా చేసామని అంది. సారీ ఫ్యామ్ బ్యాడ్ డాన్సర్ అని తర్వాత చెప్పినప్పుడు కూడా ఓకే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అని అంది. ఆ అమ్మాయి ఏమి నన్ను ఇలా చేశారు అలా చేశారు అలా స్పోర్టివ్గానే తీసుకుంది. ఇట్స్ ఓకే. దానికన్నా ముందు అందుకని అడిగాడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగింది. దేనికంటే లేడు అంటే కొంచెం చేద్దాము, ఎక్స్ట్రా ఏమైనా అతి ఏమైనా చేద్దాము, లేదంటే చేయొద్దు అని చెప్పి. అతి చేశాడంటే చేశాడు కొద్దిగా, బట్ ఇట్స్ ఓకే. తనేమి దానికి డిస్కంఫర్ట్ ఫీల్, తనేమి దాని రెడ్ ఫ్లాగ్ ఏం రేస్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే. మనం దానికి పెద్ద చేయకుండా లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి కనుక నిజంగా చెప్తే మాత్రం పెద్ద ఇష్యూనే అది, ఎవరు నిజంగా చేసినట్టే. ఏమో నాకు తెలుసురా, ఇక్కడ ఎందుకురా అంటే, అరే స్ట్రెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, తెగ స్ట్రెస్ తీసుకుని స్ట్రెస్ గురించి నేను మాట్లాడుతున్నాడు. ఈరోజే ఎవరు వచ్చాడు, ఈరోజే స్టాప్ వచ్చింది. ఒక విషయం చెప్పండి, సీజన్ 8 వాళ్ళు వచ్చారు, సీజన్ 7 వాళ్ళు వచ్చారు, సీజన్ 5 వాళ్ళు వచ్చారు, సీజన్ 4 వాళ్ళు వచ్చారు. బాబు మీకు సీజన్ 2 వాళ్ళు నెక్స్ట్ సీజన్ 6 వాళ్ళు అసలు కనిపిరా ఏంది? వాళ్ళని ఎలిమినేట్ చేసేసారు డైరెక్ట్గా లిస్ట్ నుంచి. ఆ సీజన్ 6 వాళ్ళని ఎప్పుడు తీసుకోరేంటి? సీజన్ 3 బెస్ట్, అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ శ్రీముఖి, సీజన్ 1 నుంచి హరిప్రియ గారు వైల్డ్ కార్డు ఏదో ఒకటి. అసలు ఆ సీజన్ 6 జోలికి వెళ్ళరేంటి అసలు నాకు అర్థం కాదు. పాపం అబ్బా ఎంతమంది ఉన్నారు. మరి మీరు పర్సనల్గా తీసేసుకున్నారు వాళ్ళని. ఆ సీజన్ ఫ్లాప్ అవడానికి వాళ్ళ కారణం అంటే హట్ అయిపోయారు మీరు గట్టిగా. అందుకే అసలు వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు మీరు, కష్టం. రీతు తర్వాత ప్రపోజింగ్ సీన్ ఉందా అంటే సాంగ్ వేసుకొని డ్యాన్స్ చేసి దీని గురించి ఎవరి ఎంట్రీ దగ్గర నుంచి ఏమైంది నన్ను లైవ్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఫుల్ ఫన్ చేశాడు, ఎంటర్టైన్మెంట్ అయ్యింది. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మిడ్ నైట్ టాక్స్ అనే వీడియో ఉంటుంది, దీనికన్నా 2 వీడియోల ముందు చూడండి, బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. నేను అట్లా ఎంజాయ్ చేసేలా చెప్పాను కూడా. అండ్ టాక్ అగ్రహారంలో అనుకుంటా ఉన్నారు. సో అది దాని తర్వాత నేను నేర్చుకున్నానంటే పాడతాడు అనగానే కళ్ళు మూసుకొని పాడేది కూడా సరిపోయింది, లేదంటే దివ్య అయిపోయేది. దివ్యకి అసలు నవ్వు ఆగలేదు అది చూసి.
ఇమాన్యుల్ అరే నువ్వు రాసుకుని ప్రాక్టీస్ చేసావా ఎంట ప్రాక్టీస్ చేసావా ఏరా అంటే ఏం లేదు జస్ట్ చదివేసావు కదా అందుకోసం చెప్పి నీ దెబ్బగా వంటగదిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి అలా కామెడీ చేసుకున్నారు. నెక్స్ట్ ఇమాన్యుల్ ఎంటర్టైన్ నచ్చింది. బర్నీ అన్న సిన్సియర్గా ఉంటాడు, స్ట్రాంగ్ ప్లేయర్. తనుజ ఫైర్ నాలాగే ఫైర్ అని చెప్పి దాని తర్వాత టాస్క్ కూడా సెట్ ద ఫైర్. ఈ టాస్క్ యావర్కి పజిల్స్ ఇవన్నీ కొద్దిగా కష్టం. యావర్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎలాంటి టాస్క్ పెట్టాలా? మీరు హానెస్ట్గా చెప్పండి. నాకు 2 టాస్కులు చెప్తే మిగతా టాస్కులు ఏమీ అంత అనిపించలే. ఒకటి ప్రేరణ ఆడిన టాస్క్, 2 మానస్ ఆడిన టాస్క్. ఆ 2 కొద్ది గొప్ప ఉన్నాయి. అందులో ప్రేరణ ఆడిన టాస్క్ కొంచెం బలంగా ఉంది. దాని తర్వాత మానస్ అంతకుమించి ఇంకేమైనా ఉన్నాయా పజిల్స్? దాని తర్వాత ఫిష్ది పెట్టేది, బోన్స్ పెట్టేది ఏదైనా కొద్దిగా అంటే యూతులు అన్నారు కదా, ఈ పజిల్స్ లాంటివి కాదు. యూతులు అన్నప్పుడు అట్లీస్ట్ ఆ అమ్మాయిలు వచ్చినప్పుడు పజిల్స్ ఓకే. ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు కూడా పజిల్ ఏంది? ఎవరు వచ్చినప్పుడు ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఉండాలి? ఎవరు అట్లాగే ఎంఐఎల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఉండాలి? బాడీ షేక్ అవ్వాలి మా అందరికి. ఏందో పజిల్ పెట్టారు, దట్టు ఎవరు మిగతా వాళ్ళు బలాలే తగ్గట్టు పెట్టారు టాస్క్లు. ఇప్పుడు గౌతమ్ వచ్చినప్పుడు తనకు బుద్ధి బలం ఉంది, అది పెట్టారు. ప్రేరణకి కండబలం ఉంది, అది పెట్టారు. మానస్కి కండబలం ఉంది, అది పెట్టారు. ఎవరికి కండబలం కదా ఉంది, అదేంది పజిల్ ఇస్తే పజిల్ ఆడించి పెడతాడు. ఇమాన్యుల్ వల్లే కాలేదు, ఎవరి వల్ల అయిపోద్దా? ఇమాన్యుల్ వల్ల కాల. నేను లైవ్లో సోపలు పడ్డాడు. వీళ్ళందరూ కలిపి హెల్ప్ చేస్తే ఎప్పటికో అయింది అది. ఎవరికి అసలు ఎవరు హెల్ప్ చేయలే. ఎవరు కావాలని ఓడిపోయాడు అన్నగాని నేను లైట్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఆడాడు. సింపుల్గా ప్రెషర్ లేదు వాళ్ళకి. నేను ఇంకోటి చెప్తాను చూడండి, కొత్తగా ఆలోచించారు కానీ బిగ్ బాస్ టీము. బట్ వాళ్ళకి మీరు అలాగే ఆడాలి, స్ట్రిక్ట్గా ఆడాలి అని చెప్పి. ప్రేరణ ఎలా ఆడింది, గౌతమ్ ఎలా ఆడాడు, ప్రియాంక కొద్దిగా ఎలా ఆడింది, అలా స్ట్రిక్ట్గా ఆడాలి. ఓకే ఛాన్స్ ఇవ్వచ్చు మరి. అంటే ఛాన్స్ ఎక్కడ ఇవ్వాలి? సెలక్షన్ ఆఫ్ కంటెస్టెంట్లో సెలక్షన్లో ఇవ్వాలి. దాని తర్వాత ఇంక మీరు 100% పెట్టి మీరు ఆడకపోతే ఇంక చూసే వాళ్ళకి ఏం మజా వస్తుంది? మీరు ఓడిపోవడానికి వచ్చారని అర్థమైపోతుంది కదా. ఇంకేంటి మీరు చికెన్ మటన్ డ్యాన్స్ని ఎంజాయ్ చేసాం, టాస్క్ని ఎంజాయ్ చేయలే. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సోహెల్కి ఇవ్వాల్సిన టాస్క్ అది. ఎలాంటి టాస్క్ ఇవ్వాలి? పోన్లే 2 అమ్మాయిలు మీలు పెరిగట్టు అనుకోవచ్చు, కానీ ముందు పంపించాలి కదా. తర్వాత అమ్మాయిలు పంపించే విధంగా టాస్క్లు పెడతా వాళ్ళు ముందు పంపించాలి కదా. పంపిస్తే కథ వేరేలా ఉండేది. మీరు ఎట్లాగా డిజైన్ చేసుకున్నారు? అసలు బయట నుంచి కంటెస్టెంట్స్ వచ్చి ఆడుతూ ఉంటే లోపల ఒక్కొక్కరు చెమటలు పట్టాలి. అసలు అందరూ ఓడిపోయి మళ్ళీ ఛాన్సుల కోసం పరితపించాలన్నట్టు ఉండాలి. ఏందో సింపుల్గా పెట్టి డమా అని అవగొట్టారు. దీనికన్నా రెస్ట్ ఆఫ్ ద వీక్స్ ఏవైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లు జరిగినాయో అవి నాకైతే మాత్రం 100 రకాలుగా నచ్చినాయి. అది సంగతి. సో ఏంద్రా ఇది మ్యాప్లా ఉంది, కన్ఫ్యూజ్ అయిపోయాడు. అది అసలు ఆల్రెడీ అసలు అది ఇమాన్యుల్ వల్లే కాదన్నప్పుడు వీళ్ళు కష్టపడి చెప్తే ఎప్పటికో ఇమాన్యుల్ అయింది. అది సంగతి. సో అలాగా ఇమాన్యుల్ గెలిచాడు, ఎవరు ఓడిపోయాడు. ఎవరు దాని తర్వాత వెళ్తా ఒక మాట చెప్పి వెళ్ళాడు. ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీక్ ఏదో ఒక తీర్పు, ఇవన్నీ కలిపి ఇచ్చిందే ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ. థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ మీద తన అభిమానం చెప్పుకున్నాడు. కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళు బిగ్ బాస్ లేకపోతే వాళ్ళు నథింగ్, జీరోనే. అందులో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ యావర్ అంటే తెలుగు ప్రజలకు తెలిసేలా చేసింది బిగ్ బాసే. అసలు 1 వారం ఉంటాడా 2 వారాలు ఉంటాడా అనుకున్న దగ్గర నుంచి ఫినాల్ వరకు ఉన్నాడు. మామూలు విషయం కాదు. బట్ దాని తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే అది ఎవరే చెప్పాలి. వచ్చినా వాడుకోవట్లేదా, ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు రావట్లేదు అన్నది. నెక్స్ట్ అయిపోయింది, ఎవరు వెళ్ళిపోయాడు. ఈ టాబ్లెట్లు గొడవ స్టార్ట్ అయింది. సో మేము మిస్ అవుతున్నాం సంజన గారు అంటే సంజన గారు మిస్ అవుతున్నారా, వెయిట్ చేయండి ఇస్తా అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్న కాంటాక్ట్ తీశారు కదా, టాబ్లెట్లు దాచారు కదా, నా టాబ్లెట్స్ అన్నీ తీసారని చెప్పి వచ్చి కెప్టెన్ చెప్తే తేడాగా రియాక్ట్ అయితే వేరేలా అయిపోద్ది, పెట్టామనండి లేదంటే నేను గట్టిగా రియాక్ట్ అవుతా అన్నారు. ఎవరి మీద అయ్యారు గట్టిగా రియాక్ట్? దివ్య మీద అయ్యారు. ఎందుకు? సంజన గారి మీద అవ్వలేక. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ చూపించలేక. అక్కడ చూపిస్తే మనకు నెగిటివ్ అయిపోద్ది అనుకున్నారు, మనం గెలాలేమో అనుకున్నారు. కానీ దివ్య ఒకటి దొరికింది. ఆవిడ మధ్యలో వచ్చినప్పుడు ఒక రీజన్ తీసుకుని గట్టిగా వేసేద్దాం అన్నట్టుంది బర్నీ అన్న. దివ్యాను అలాగే ఉంది, ఇద్దరిది మిస్టేకే. ఆవిడ ఆయనకు వద్దని తెలుస్తున్నా కూడా, ఆ సిగ్నల్స్ వస్తున్నా కూడా ఆవిడ మధ్యలో దొరుకుతారు. అవసరం లేదు ఇందులో తనకి. సో దివ్యాని అడిగితే 100% నేను ఎందుకు తెస్తారా, నేను చెప్తాను కదా. సంజన గారేమో నేను ఎందుకు తీసుకుంటాను ఆవిడ అన్నారు. రీత ఆయనకి హెల్త్ బాగాలేదు, టాబ్లెట్ చేసుకొని పడుకుంటారు, ఏది ఫన్ ఏది కాదని చెప్పి తెలుసుకొని చేయండి అని చెప్పి ఆవిడ ఏం చేశారు. అందుకని హ్యుమానిటీగా కొన్ని టాబ్లెట్ ఈరోజు కోటా తీసి అక్కడ పెట్టారు. హెల్త్ బాగాలేదంటే అట్ట కుదురుతుంది, పోయి పడుకొని నిద్రట పట్టిద్దంటే వేసుకోండి, ఉన్నాయి కదా బయట, ఈ రోజుకి రేపు చూసుకుందాం, మళ్ళీ పెడతారు, రేపు కోట రేపు పెడతారు. చక్కగా టాబ్లెట్లు తీసి ఒక మనిషి ఇస్తుంటే వేసుకోవడానికి ఏంటి మీకు నాకు అర్థం కాదు. మీరు తీసుకోవాలంటే డబ్బా ఎతకాలి, డబ్బా తీయాలి, గుడుక్కు మనాలి. అక్కడ మీకు అన్ని తీసి బయట పెట్టారు, జస్ట్ వాటర్తో గుడుక్కుమంటమే, సింపుల్.
తనుజ చెప్పేసి సంజన గారు తీశారు, నేను చూశానని చెప్పి రీతో అడిగితే మీరు తీసుకోవడం తనుజ చూస్తున్నాను, నేను తీసుకోలేదంటే దివ్య ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పింది మళ్ళీ దొంగతనాలు చేయమని కాదంటే సంజన గారు తనకు ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్ నేను తీసుకుంటా. ఐఎమ్ వెరీ మచ్ జెన్యూన్ ట్రూ. ఇది ఫన్ కాదు అని అనుకుంటుంటారు. ఇమాన్యుల్ చెప్పండి, ఏం చెప్తారా బాబు, ఏ చెప్పలా పోతున్నా, ఎవరు ఇష్టం వాళ్ళు నడుస్తున్నాడా అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి నా చెప్తారేంద్రా బాబు ఆయన బాధలా ఆయన. నెక్స్ట్ ఇమాన్యుల్, ఆయనకి ఎందుకు చిరాకు తెప్పిస్తున్నావు, ఆయనతో ఇప్పుడు మంచిగానే ఉంటున్నారు కదా మీ ఇద్దరు, ఏమైంది అని సంజన గారు ఆర్గ్యుమెంట్ నడిచింది చిన్నది, ఒకటి నడుస్తుందిలే మా మధ్య ఉంది. ఇమాన్యుల్కి మాత్రం అబద్ధం చెప్పేస్తారు. ఫన్ కోసం చేస్తున్నాం తెలుసు ఆయనకి, ఆయన కన్ఫర్మేషన్ తెచ్చాడు. తెలుసు అంటే ఫన్ కోసం తెలుసుకున్నాడు, ఓకే ఫన్ అని తీసుకుంటే చెయ్యి, లేదంటే మాత్రం వద్దు, ఫన్ కాకపోతే మాత్రం వద్దు అని చెప్తాడు. మీరు ఫన్ కాదు మాత్రం వద్దంటే అక్కడ వదిలేస్తే ఏంటి మరీ. కానీ సంజన గారు ఈ టైంలో అసలు వద్దు, ఈ టైంలో వద్దంటే వద్దు, ఈ టైంలో అసలు వద్దు, కానీ మాది నడుస్తుందిలే, యూ డోంట్ వరీ బేటా, ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ భరణి గారు దివ్యతో, బీలే క్యూటీ అంటే క్యూటీ కన్నా మామూలుగా చాలా కంట్రోల్డ్గా కంపోజ్డ్గా ఉంటాను, నా ఉద్దేశంతో అన్నాను ఏదో చెప్తా ఉన్నారు అనమాట. దివ్య అంది, ఇంతమంది చెప్పారు, నిన్న మొన్న కూడా ఇలాంటి వాటి మీద డిస్కషన్ అయింది. దివ్య ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే దివ్య తన క్లోజ్గా ఉన్న వాళ్ళతో మాట్లాడే నేచర్ ఇది అది అని. సో ఇలా మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే క్లోజ్గా ఉండకూడదు, సింపుల్. మాట్లాడాలి కానీ ఇలాగే కంట్రోల్డ్గా మాట్లాడాలంటే వల్ల కాదు. సో దూరం ఉండండి, హాయ్ బాయ్ అనండి, వెళ్ళొద్దు. వెళ్ళి మరీ ఎందుకండి నాకు అర్థం కాదు. అంతలా ఒక మనిషి అంత రియాక్షన్ చూపిస్తూ ఉంటే, అంత వ్యతిరేకత చూపిస్తూ ఉంటే ఈయన వెళ్ళి మరీ చేయించుకో నాకు అర్థం కాలేదు అసలు. నాకు దివ్య అనే తప్పు అనిపిస్తుంది. భరణి అన్న ప్రాబ్లం ఏంటని నాకు అనిపించట్లా. భరణి అన్న ప్రాబ్లం దివ్య, క్లియర్. దివ్య తెలియాలి అంతే. ఇంకంతకుమించి మొహం మీద ఇంక మాట్లాడొద్దు అని చెప్తుంది తప్పితే కొట్టినట్టు ఇంకంతమించి ఏం చేయలేము. కానీ దివ్యకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లా. చెప్పేది నీది ఇదొక్కటే, ఇదే చెప్తుంది. ఆ మూడు ఆ వైపు వేరే రకంగా వెళ్తుంది నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటాయి అన్నట్టు చెప్తారనమాట. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను కొద్దిగా కామ్గా ఉంటున్నాను, నన్ను నేను కూల్ చేసుకుంటున్నాను, ప్రతిదానికి కూల్గా ఉండాలంటే నా వల్ల కాదు, సో ఇది మార్చుకో అన్నట్టు చెప్తూ ఉంటారు. ఆవిడకి ఏం అర్థం కావట్లేదు ఒక్కోసారి, ఏంది ఒకేసారి ఇలా అయిపోతానని. ఆయన నచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా బాగానే మాట్లాడుతున్న తర్వాత సడన్గా ఇలా అయిపోతున్నానంటే ఆయన గుర్తొస్తుంది, ఓకే మన ఇట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలని. అప్పుడు మీకేం తెలియాలి, వద్దురా బాబు అనుకుని వెనక్కి వెళ్ళిపోవాలి, సింపుల్. నెక్స్ట్ అంజన గారు 1 minute అని భరణి గారు పిలుస్తుంటే భరణి గారు రీజన్ ఏంటి, తీస్తే పెట్టేయండి లేదంటే మాత్రం వదిలేయండి, ఇక్కడ మాత్రం రాలేనంటే ఇమాన్యుల్ ఓకేనా అడుగుతాను. సంజన గారు వెరీ ఓకే, నేను లైన్ అన్నతో రేపు మాట్లాడతాను అని చెప్తే ఇచ్చేసి మాట్లాడచ్చు కదా, లైన్ అన్న ఏమైనా వెళ్ళిపోతున్నాడా, లైన్ అన్న ఏమన్నా జూ తెరిచుందా ఏంటి, వర్క్ ఉందా, జోక్గా ఉన్నానా లైన్ అంటారని చెప్పి. ఆయన ఇక్కడే ఉంటారు, ఇచ్చేసి మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా ఒకటి దాచిపెట్టేసి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అంటే ఉంది, నాకు ఉంది, ఆడికి ఉంది, అది ఉంది. సో మెగ్నీషియం లేకపోతే ఎంత మంచివారో చూడండి, గుర్తించండి ఆ స్వామి. మెగ్నీషియం లేకపోతే నిద్రపోరు కాబట్టి అక్కడ ట్యాబ్లెట్ పెట్టేస్తున్నాయని చెప్తే భరణి గారు ఎంత హ్యుమానిటీకి ఎంత జాలి దయాకి నేను నిజంగా థ్యాంక్స్ ధన్యుణ్ణమ్మా నేను అని చెప్పి అక్కడే చెప్తారు. ఇది కొంచెం కామెడీగా అనిపించింది నాకు. ఇట్స్ ఓకే కూల్ నో ప్రాబ్లం, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, నేను మాత్రం వేసుకోను అన్నట్టు వేసుకోలేదు నాకు తెలిసి. ఇమాన్యుల్ వచ్చిన వాళ్ళందరినీ ఏం మార్చుకోవాలని అడుగుతావు, వాళ్ళేమో నువ్వు చేసిన నాటి పనులు మిస్ అవుతున్నావు అంటారు, నువ్వు మళ్ళీ మొదలుపెట్టావు మొత్తానికి, సరిపోయింది మాకేదనుకుంటారు. సంజన గారు ఏమనుకుంటావు అనుకో అని చెప్పి ఆవిడ కూడా కామెడీగా మాట్లాడతారు. దివ్య ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరు జోక్గా తీసుకోరండి అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. సంజన గారు సరే తీసుకోపోని నాకేం ఇబ్బంది లేదు, ఈవెన్ బెటర్ మీరు తీసుకోకండి నాకు అదే కావాలి అనగానే ఇమాన్యుల్ నీకు కావాల్సింది కూడా అదేలే, జోక్గా తీసుకుపోవడమే కాదు నీకు ఇంకా కావాలి నాకు తెలుసు, కాంటెంట్ అందులోంచి రావాలి అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటారు అవును నువ్వు పెద్ద అమెరికా ప్రెసిడెంట్ అని ఏదో పిఎం అని ఏదో అంటావుంటే నువ్వు మాత్రం పిఎంఏ, నువ్వు పిలంగానే ఉరుక్కొని రావాలి లేకపోతే నువ్వు బొద్దును మాట్లాడతావు అయ్యి అని చెప్పి ఏదో జోకులు వేసుకుంటున్నారు. దివ్య ఏమో ఇమాన్యుల్ పడుకో ఇమాన్యుల్ లైట్ తీసుకో అది అని చెప్పి ఇప్పుడు అన్నారు. ఇప్పుడు భరణి గారు ఇందులో అసలు యాక్చువల్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఆవిడ మధ్యలో వాళ్ళిద్దరు ఇప్పుడు సంజన గారు కానీ ఇమాన్యుల్ చెప్తే ఓకే విషయం భరణి గారిదే, కానీ భరణి గారు మాట్లాడలేదు కదా, అయినా భరణి గారు దివ్యాని ఇక్కడ మందలించారు. ఎందుకన్నా నాకు అర్థం కాలేదు, ఎందుకు అంత పర్సనల్గా తీసుకున్నారని చెప్పి. నీకెందుకు ఒకటి అవుతుంది కామ్గా ఉండొచ్చు కదా, అక్కడ ఏదో అవుతుంది నువ్వెందుకు మధ్యలో వస్తావు అన్నట్టు, మేము మాట్లాడుతున్నాం కదా నీకు సంబంధం లేదు ఈ టాపిక్లో అని. మేమని ఆయన కూడా కలుపుకున్నారు, ఫస్ట్ మాట్లాడారు కాబట్టి తర్వాత నుంచి ఇంకా ఆయన కూడా ఒప్పుకున్నారు. దివ్య నేను ఇమాన్యుల్ చెప్తున్నా మీకేనా చెప్తున్నాను ఏంటి అని చెప్పి ఆవిడ. భరణి గారు ఇక్కడ నడుస్తుంది కదా ముగ్గురు మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు అందులో మీరు లేరు కదా అని. ఇప్పుడు ఆయన మాట్లాడినా కూడా ఇప్పుడు ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు,
నేను మాట్లాడుతున్నాను, తప్పేముంది, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతుంటే తప్పేముంది అని అడగచ్చు. కానీ ఇక్కడ అడగడం కన్నా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆయనకి ఇష్టం లేదు, క్లియర్ కట్గా తెలుస్తుంది కదా, ఆయనకి ప్రాబ్లం ఉందని తెలుస్తుంది కదా. మీరు మాట్లాడటం ప్రాబ్లం ఉంది, మీరు రావటం ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ ఉండటం ప్రాబ్లం ఉంది, సైలెంట్గా దుప్పటి మూసుకేసుకోండి, ఏసీ ఉంచి అక్కడ పడుకోవచ్చు కదా. ఏంటో నీ ఎంట్రీ ఏంది అని చెప్పి అది అడుగుతూ ఉంటారనమాట. ఎంట్రీస్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు అంటే, ఏం లేదు దానికి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి. నేను ఇమాన్యుల్ చెప్తున్నా, మీకు అంత ప్రాబ్లం ఉంటే టాబ్లెట్ విషయంలో ఆవిడకి చెప్పండి డైరెక్ట్గా, మధ్యలో ఏంటని చెప్పి. అంటే ఆవిడకి ఏమర్థమైందంటే ఆవిడ మీద కోపం నా మీద ఏమైనా చూపిస్తున్నారంటే చూపించేస్తూ ఉండొచ్చు, అది రైటే. సో అందుకోసం మనం అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇందులో. నెక్స్ట్ బర్నీ అన్న ఆరిందలా దిగుతావు మధ్యలో అని చెప్పి ఆరిందలా అని అన్నారు. సో ఇది జనరల్గా వాడి సామెతే, ఆరిందలా దిగుతా అంటే దేనిలాగా నీవు అడిగితే పడుకో దివ్య మాట్లాడొద్దు దేనిలాగా అని మళ్ళీ అంటే ఏం లేదు. ఆరిందలా అంటే ఏంటంటే పెద్దదానిలా మాట్లాడుతావు ప్రతి దానిలోకి వచ్చి అని చెప్పి. ఇంతకుముందు నీకు మెచ్యూరిటీ ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆరిందలాగా అంటున్నారు. ఇంకెంతకన్నా ఏం చెప్పలేదు, నేను ఎక్కువ చెప్పేస్తాను, నేను దివ్య కన్నా ఎక్కువ ఫీల్ అవుతుంటుంది. దివ్య ప్రతి దానిలోకి వచ్చారంటే ఏం చెప్తున్నాను, నేను ఇమాన్యుల్ని వదిలే అన్నాను అంతేగాని ఏం చెప్పలేదే. మీకు ఇష్యూ ఉంది, సంజన గారికి ఉంది, మీకు ఇంజనీర్ గారికి ఉంది, లేదు నేనేమి ఏం చేయలేదే. ఇమాన్యుల్ కూడా మీ సైడ్ తీసుకుని మాట్లాడుతున్నాడు, మరి ఇమాన్యుల్ చెప్పచ్చు కదా అన్న విధంగా. సంజన గారిని అన్నప్పుడు సైలెంట్గా, అప్పుడు ఇమాన్యుల్ సంజన గారితో మాట్లాడితే మాత్రం మీరు సైలెంట్గా పడుకున్నారు, నేను మాట్లాడితే మాత్రం మీకు ప్రాబ్లం వచ్చింది అర్థమవుతుంది కదా, మాట్లాడుతుంటే ప్రాబ్లం వచ్చిందని ఉండండి. దీనికి అనుకుంటా మార్నింగ్ కెమెరాతో విషయాలని చెప్పుకొని బాధపడుతున్నారు. ఇదంతా నిన్న నైట్ మనకు అన్సీన్ లేలా, అదే మిడ్ నైట్ టాక్స్ లేలా, మొత్తం లేపేసి ఎపిసోడ్లో పెట్టుకున్నాడు మామ. దాన్ని అక్కడ వేయచ్చు కదా, వేసుకుని డీటెయిల్గా వేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, మనం నైట్ చెప్పుకునే వాళ్ళ విషయాలన్నీ. ఆవిడకి మధ్యలో ఇమాన్యుల్ వచ్చినట్టు అవుతుందని చెప్తున్నాను, వద్దు ఇమాన్యుల్ దూరొద్దు అని చెప్పి నేను ఇమాన్యుల్ కోసం చెప్తున్నా, అది ఇమాన్యుల్కి నాకు మధ్యలో మ్యాటర్ అన్నది చెప్తారనమాట. బర్నీ గారు నీకు అవసరం ఈ టాపిక్, హౌస్లో నువ్వు ఎవరితో మాట్లాడితే నాకెందుకు అయినా సరే అని చెప్పి ఆయన. దివ్య మరి ఎందుకు మామూలుగా పడుకుని ఉన్నారు కదా, మీరు అక్కడ ఎందుకు డిస్కషన్లో ఉన్నారా, మీరు ఎందుకు వచ్చారు, పడుకుని ఉన్నారు కదా పడుకోండి అని చెప్తే ఇమాన్యుల్ అన్నా పడుకున్నా ప్లీజ్ పడుకుందాం, ఇంకొద్దు చాలు ఈరోజు కోట అయిపోయింది, హ్యాపీ స్లీప్. క్లియర్గా తెలుస్తుంది ఆయనకి. అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, వస్తారు జోకేస్తారు వెళ్ళిపోతారు, మీరు అది కంటిన్యూ చేస్తారు, ఆయన అయితే రివర్స్ అయిపోతారు, ఆయనకి మళ్ళీ వేరే గుర్తొస్తా ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదోటి అంటారు ఎందుకులే అని చెప్పి అని గుర్తొస్తుంది, ఏదోటి అంటారు. సో దూరం పెడుతున్నాను అంటుంటారు, ఫైర్ చూపించాలని చెప్పి ఫైర్ చూపిస్తూ ఉంటారు, ఆయన చూపిస్తూ ఉంటారు, మీరు బలవుతూ ఉంటున్నారు మధ్యలో. సో దూరంగా ఉండండి, జస్ట్ కీప్ ది డిస్టెన్స్ అంతే. దాని తర్వాత సంజన గారు ఇన్ని కూరగాయలు పాడైపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు, మన ఇంట్లో కూరగాయలు పాడైపోతాయి అని చెప్పి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతుంటే వాటిని హైలైట్ చేస్తున్నారు జస్ట్. నెక్స్ట్ సంజన గారు ఇచ్చేసారు ట్యాబ్లెట్లు, ఇచ్చేసి ఎంత సీరియస్ అవుతారని చెప్పి నేను అనుకోలేదు, కల్లో కూడా అనుకోలేదు, జోక్స్ వేసుకొని కూర్చుంటాం కదా ఎలా అనుకున్నానంటే, బర్నీ గారు మెడిసిన్స్ కదా నేను నైటే మిస్ అయ్యాను, ఇంత మటుకు ఇప్పుడు మిస్ అవ్వలేదు మెడిసిన్స్ని అది అని చెప్పి ఆయన అక్కడ ఉన్నాయి వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆవిడ పెట్టారు. బర్నీ గారు చిన్న కరెక్షన్, దాని తర్వాత మళ్ళీ సపరేట్గా కూర్చున్నప్పుడు చిన్న కరెక్షన్, నేనేం సీరియస్ అవుతానని నేనేం సీరియస్ అవ్వలేదు, ఒక ఎక్స్ప్రెషన్గా నువ్వు మాటగానే అన్నానా అన్నట్టు అంటారు అనమాట సంజన గారు. నేను ఒక 1 అవర్ ప్లాన్ చేశాను దీని మీద కాంటెంట్, అంటే మన ఇద్దరు దీని మీద ఫైట్ చేయటమో జోక్ చేయటం ఏదో ఒకటి. కాకపోతే ఏంటంటే ఫరక్ పడదా అంటే నేను ఎందుకు చేస్తాను అంటే, మామూలుగా ఎందుకు చేస్తాను మీకు ఫరక్ పడిద్ది, మీరు మాట్లాడతారు తీస్తారు చెప్తారు అనుకున్నా. మ్యాటర్లో ఇమాన్యుల్ మధ్యలో దూరాడు, దాని తర్వాత దివ్య వచ్చేసింది, ఫన్ కోసం చేస్తా ఉన్నది కాస్త అమ్మ ఏడుస్తుంది, సో ఇంకా అందరం లైట్ తీసుకోవాల్సి వచ్చింది అందుకని ఇచ్చేసానని చెప్తారు. మీరిద్దరూ 5 సార్లు కొట్లాడతారు రోజు, ఆ పర్టికులర్లో నిన్న జరిగిన దాంట్లో మాత్రం అమ్మ ఏడ్చేసింది, సో ఏడుస్తూ పడుకుంది అమ్మాయి, అది జరిగింది. లాస్ట్ నామినేషన్ తర్వాత హౌస్ డివైడ్ అయిపోయింది కనిపిస్తుంది. అది బర్నీ అన్నట్టు అయినో చిన్నగా గ్రూపిజం కూడా స్టార్ట్ అయ్యిందని, అదే అన్న వాళ్ళ గ్రూప్ కూడా ఉందని చెప్పి, అంటే మంద కూడా గ్రూప్ అని గుర్తిస్తే పర్లా, ఎదుటి వాళ్ళ గ్రూప్ అని కాకుండా. సంజన గారు నేను వచ్చి ఇక్కడ పడ్డాను అంటే ఈ గ్రూప్లో పడ్డాను, జనరల్గా నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ గ్రూప్ బట్ ఇక్కడ పడ్డాను అని చెప్పి. యాక్చువల్గా ఈ సీజన్లో అన్ని గ్రూప్స్ ఏం లేవు, ఎవరు బాండ్స్ ఆడుకుని ఆ బాండ్ గ్రూప్ అనుకుంటే అన్ని చిన్న చిన్న గ్రూప్లే. బర్నీ అన్న ఏంటంటే నాకున్న ఈ హౌస్ స్ట్రెస్ బస్టర్ అంటే సుమన్, దాని తర్వాత ఏదైనా మాట్లాడారంటే ఒక మెచ్యూర్డ్గా ఉండేది మీరే. సంజన గారు గుడ్ లిజనర్స్ లేరండి ఈ హౌస్లో, పేషెన్స్ లేదండి, ఇది నిజమే. సంజన గారి విషయంలో చాలాసార్లు ట్రూ కూడా. సంజన గారు మాట్లాడుతుంటే ఇనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ దివ్య ఒకసారి లాస్ట్ టైం కూడా మాట్లాడుతుంటే అంగోండి ఆ ముక్కు అయ్యే చెప్పి రీతు దగ్గరికి ఆవిడ కూడా వేసుకుని మెదడులు ఫన్ చేయండి అని చెప్పి పంపించేసి దేవుడు దండం పెట్టుకుంటారు, వెంటనే సిద్ధంగా ఉంటారు. ఆవిడకి పాపం మాట్లాడాలనిపిస్తుంది, సో వీళ్ళేమో ఇలా చేస్తూ ఉంటారు. అందుకని ఆవిడకి అది ఫీల్ వస్తే తెలిసిపోద్ది, మా హౌస్లో ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది. బాండ్స్ బర్నీ అని మీ క్లాస్ మీకు ఇప్పుడు నేను బాండ్స్ సంజన అయిపోయానని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. దాని తర్వాత బర్నీ గారు చెప్తాడు, ఎవరు ఏం చెప్పాడంటే, బర్నీ గారు మీరు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, మీ బీఎడ్ బాగుంది అని అంటే, భలే ఉంది మీ బీఎడ్ నాకు కూడా అలా ఉండాలంటే పక్క నుంచి కలర్డ్ బీఎడ్ అని చెప్పి తనుజ అన్నమాట, ఆయన హైలైట్ చేసి చెప్తున్నారు. ఎందుకు
నేను మళ్ళీ నిజంగా చిరాకు పడి నేను కోపడితే ఆర్గ్యుమెంట్ అవుతుంది అని చెప్పి అలా అన్నీ చెప్పుకోవాలి అని చెప్పి సుమన్ కూడా ఇలాంటిది అంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నా సొమ్ము ఉండే ప్లేస్ అని చెప్పి ఆయన గాలి పీల్చే ప్రదేశాన్ని చూపిస్తారని చెప్పి ఇలా తెలియజేస్తారు. అంటే కొన్ని చిన్న ఫన్గా ఫ్లోలు వెళ్ళిపోతాయి మనకున్న ఈ దీంతో. కానీ ఎదుటి వాళ్ళకి హట్ అవుతూ ఉంటాయి. చెప్పాలి కొంచెం పక్క తీసుకెళ్ళి ఎట్టండి చేయమాకండి అని. నాకు ఇలా బర్నీ గారు వెళ్ళంగానే నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా? సీజన్ 7లో బోలే అని గుర్తొచ్చాడు హీరో అని. నాకు అది అంటే స్ట్రైకర్ నవ్వు వచ్చింది. బోలే అని గుర్తొచ్చాడు ఒక్కసారి బర్నీ అలా అనగానే. నిజంగానే కోపడితే అడిగాను సంజన గారు. రీతు అయితే నెక్స్ట్ లెవెల్ వరస్ట్ డామ్ అని పెట్టేసి చెప్పి వెళ్ళిపోద్ది. ఇక్కడ కొంచెం బాగా హట్టారేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏడుస్తే వెళ్తే లాస్ట్ టైము తను వెళ్తే వెనకాల ఓదార్చడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు నాకు స్పేస్ కావాలి అని చెప్పారు. స్పేస్ ఇచ్చి మళ్ళీ వెళ్తే నాకు డిస్కస్ చేయాలని లేదు అన్నారు. సేమ్ అదే అక్కడ కూడా పర్సనల్ అది కూడా తీసుకున్నారు ఆవిడ. ఇది తప్పులేదు లేండి. అలా ఆ విషయాల్లో ఆవిడ హట్ అవడం తప్పులేదు. పాయింట్స్ పెట్టే విధానమే నేను అన్నది. సరే దాని గురించి మళ్ళీ వీకెండ్ మాట్లాడదాం ఏం జరిగింది ఏంటని. స్పేస్ ఇచ్చే వీకెండ్ దాకా మనకు ఛాన్స్ లేదు రాజా. మనందరం మళ్ళీ రేపే కొట్టుకోవడానికి సిద్ధం ఉండాలి. రేపు జరుగుతుంది మళ్ళీ ఇది ఒక పెంట యుద్ధం వాళ్ళిద్దరి మధ్యలో. ఆవిడ వెళ్ళి కత్తి గుచ్చుతుంది. ఏదో ప్రోమో వచ్చింది ఇందాకే. స్పేస్ ఇచ్చాక ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ అంటది. హూ బికమ్స్ రాంగ్? నేను ఎక్కడ చెడ్డదని అయిపోతానని చెప్తే అవరండి మీరు మీ మంచితనం చూపించారు. ఆ విషయాల్లో మాత్రం ఎవరికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా మీరు వెళ్తారు అక్కడికి. అది అందరూ గుర్తించిందే. అది ఆ విషయాల్లో మాత్రం చెడ్డోళ్ళు ఎప్పుడు కావాలి. నేను ఎందుకు బ్రతిలాడాలి, నేను ఎందుకు ఇచ్చేయాలి? సో ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ నాట్ రాంగ్ అని చెప్పి ఆవిడ గారు చెప్పుకున్నారు. దాని తర్వాత శోభ వచ్చారు. శోభా షిట్ వస్తే ఆ జోష్ ఎలా ఉండాలి, ఆ హౌస్ ఎలా ఉండాలి, హౌస్ శోభ టాస్క్ ఆడితే ఎలా ఉండాలి, శోభ మాట్లాడితే ఎలా ఉండాలి. ఏం లే, నాకు నీరసంగా అనిపించింది. లైవ్ అట్లాగే ఉంది, ఆ టాస్క్ అట్లాగే ఉంది. చాలా క్యాజువల్గా ఆడారు ఆవిడ. గెలవాలని ఆడలేదు, అది ఓకే. ఓడిపోవాలని ఆడలేదు, ఓకే. అలాగే గెలవాలని కూడా ఆడలా. సింపుల్గా అయిపోయింది, ఏం లేదు. లైవ్లో కూడా అంతే, ఎపిసోడ్లో కూడా అంతే. 5 నిమిషాల్లో తీస్తారు. ఏంటో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను శోభ నుంచి. రాగానే శోభ గారు, సంజన గారు చెన్నై ఎక్కడ కాదు, చెన్నాగిదిరా అంటే మీరు అలా ఉన్నారని చెప్పి కన్నడలో మాట్లాడుకున్నారు ఇద్దరు. దాని తర్వాత ఇమానుయల్ శోభ బాగుంది, చీర కూడా బాగుంది, జామ్ చమక్ అన్నట్టు ఉంది అని చెప్పి అది మీకు అసలు చిరంజీవి గారి వాయిస్ అదేదో చేశాడు. అది ఒక్కటే ఉంది. చొక్కలు దిక్కులు లెక్కలు అని చెప్పి టాస్క్ పెట్టాడు, పజిల్ టాస్క్. కొంచెం దివ్యాన్ని ఇందులో అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే తనకు మోకాలు నొప్పి ఉంది, అక్కడ దెబ్బ తగిలి ఉంది, అయినా సరే కొద్దిగా. బట్ ఏంటంటే ఇందులో ప్రెషర్ లేదు, అందుకే నెమ్మదిగా పాక్కుంటా ఇద్దరు. ఆవిడైతే మరీ క్యాజువల్గా క్యాట్ వాక్ చేసుకునేట్టు టింగ్ అనుకుంటూ వెళ్ళారు శోభా గారు అయితే. అంటే నాకు ఇంకా ఏమి లేదు, ఇంకా ఇచ్చేద్దాం అన్నట్టు వెళ్ళారు. ఇది చూసినప్పుడు మనకి ఏం వస్తుంది, ఎగ్జైటింగ్ ఏముంటుంది. మీరు ఎగ్జైటింగ్గా ఆడితే మాకు ఎగ్జైటింగ్గా ఉంటుంది, మీరు ఏదో మమ అనిపిస్తే మాకు మమలాగే ఉంటుంది. అంత కష్టం. మిమ్మల్ని యోధులను తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా ఆడాలి, గెలవాలి అన్నట్టు ఆడాలి. టాస్క్ ఎప్పుడు ఆడితే మీరు న్యాయం చేయాలి దానికి. ఏముంది, మీరు స్లోగా ఆడితే ఆ అమ్మాయి స్లోగా ఆడింది, జామ్ చమక్ అన్నట్టు అట్టాగే జరిగింది. ఏంటో నాకైతే అసలు ఏమీ నచ్చలేదు, మరి తూచిగా అయిపోయింది. ఇంతకుముందు ఎవరంటే పోనీ అది పెట్టలేకపోయి ట్రై చేసాడు అనుకోవచ్చు. చాలా క్యాజువల్గా వెళ్ళి చాలా క్యాజువల్గా పెట్టారు. ఒకటి అక్కడి నుంచి పక్కన చెప్తా ఉంటాడు, ఒకటి మారిస్తే అయిపోయేదండి మీద అంటే అంత ఫోకస్సే లేదు. ఏదో పక్కన వాళ్ళు గెలిపించే మంచి పేరు తెచ్చుకుంటే మన పక్కన వాళ్ళు గెలిపిస్తే మనం మంచి పేరు వచ్చేద్దాం అనుకున్నారేమో. జాలీగా కూల్గా వెళ్ళారు. దివ్య గెలిచింది. సో బర్నీ గారు అనౌన్స్ చేశారు, అంతే. అక్కడ అంత మించి అడే విషయం లేదు. నెక్స్ట్ సోహైల్ వచ్చాడు. సోహైల్ ఎంటర్టైన్మెంట్గా బాపే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, మామూలుగా కాదు. అసలు వీళ్ళకి మాటలు వినిపించింది అనమాట. వినిపించారని చెప్పి ఇక్కడ ఇటు నుంచి వస్తారని చెప్పి ఇటు ఉంచినారు, అయితే మార్చి అటు నుంచి వెనక నుంచి తీసుకెళ్లారు. సో ఫుల్ ఎంజాయ్ చేశారు. నా పరుగు పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, అది పంపించండి, పాలు పంపించండి, కాఫీ పంపించండి, చికెన్ పంపించండి అంటే బిగ్ బాస్ అవి పంపించడం, వీళ్ళందరూ ఫన్ చేయటం, మళ్ళీ ఒరిజినల్గా పంపించడం, చికెన్ మటన్ అని చెప్పి డ్యాన్స్ చేయటం బాగుంది. కొంచెం హడావుడి జరిగింది ఇక్కడ మాత్రం. సో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. అందరూ మళ్ళీ రిఫ్రెష్ అయ్యారు. వీళ్ళు మళ్ళీ ఆ కాఫీ దాచేయటం, బిగ్ బాస్ మీకు కాఫీ కావాలా అంటే ఇంకో బెడ్రూమ్లో ఉందని అక్కడికి వెళ్ళి చెప్పడం. అప్పుడు పంపించిన కాఫీ అది, అంత ముందు పంపించిన కాఫీ కాదు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఏమన్నా మిడ్ నైట్ టాక్స్ అవన్నీ చూసి వీళ్ళు ముందే దాచారు కదా అంటే ముందు దాచింది కాదు. అంటే చెప్తారు కదా కాఫీ పాల ప్యాకెట్ దాచారు సంజయ్ గారు, ముందు దాచింది ఇప్పుడు పంపించిందే ఆ స్టోర్ రూమ్ నుంచి దాచేసి అక్కడ పెట్టింది చిన్న డబ్బా. సో అలా ఎంజాయ్ చేస్తారు మొత్తానికి. నెక్స్ట్ రీతు మరియు సంజనాతో మీరు ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది, 100 times డిఫికల్టీ అని చెప్పి. ఈ టాస్క్ అయినా డిఫికల్ట్ టాస్కా అంటే సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, రీతు పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ చూస్తే కొద్దిగా డిఫికల్ట్ ఏమో, కానీ సోహైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటు నుంచి ఎటు చూస్తే ఇది డిఫికల్ట్ కాదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిఫికల్ట్ కాదు. ఇది ఏంది 1 to 100 నెంబర్లు పేర్చటమా?
ఏదో హౌసీ ఆడుకున్నట్టు ఉంది. ఏముంది టాస్క్ నాకు నిజంగా అర్థం కాలేదు. ఏముంది? సంజన గారికి ఈజీగా అర్థమైపోయింది, ఈజీగా పెట్టేశారు. కానీ సోహెల్కి కూడా తెలుసు ఇది మాత్రం 100% కావాలని ఓడిపోయాడు. అస్సలు ఎక్కడ ఇంచు కూడా గెలాలనిపించలేదు. దీన్ని మనం యోధులని, పోరాట పటిమని, వీటన్నిటికి ఇంత పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఎందుకు చెప్పుకోవాలి నాకు అర్థం కాదు. టఫ్ ఉండాలి కదా. మీరు ఫైట్ ఇస్తే వాళ్ళు కొంచెం కంగారు పడతారు, మీరు స్లోగా ఆడితే ఇద్దరు రిలాక్స్డ్గా ఆడుకున్నారు చక్కగా నీట్గా. ఎట్లా ఓడిపోతాను అర్థమైపోయింది, అక్కడ అందరికీ అర్థమైపోయింది. అసలు అని చెప్పి ఆయన నడవటం, పడిపోవటం, మళ్ళీ వెళ్ళటం, రావటం, సంచాలకి తనుజన్ సెలెక్ట్ చేసుకుని తప్పు చేసి చెప్పి ఆడ కామెడీ చేయటం. మీ సీజన్లో మీరుంటే ఇంత ఇలాగా ఆడతారు టాస్క్. మరి 200% పెట్టాడద్దు, 100% పెట్టి ఆడాలి కదా. ఏంటో బయట మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నారో ఏవో, కానీ నాకు మాత్రం నిజంగా డిసప్పాయింటింగ్ అనిపించింది వీళ్ళు ఆడిన విధానాలు చూసి. అట్లీస్ట్ కొంచెమైనా ఆడితే చూడటానికి కొంచెం ఎగ్జైటింగ్గా, ఎంగేజింగ్గా ఉండేది. గెలిపించడానికి ఆడారు, అది మాత్రం క్లియర్గా తెలిసిపోతుంది. మరి అనుకుని వచ్చారా ఏంటన్నది నాకు తెలియలే. సో 1 to 100 అరేంజ్ చేయాలి. ఏ ఇద్దరు ముందు అరేంజ్ చేస్తే వాళ్ళు. ఇందులో లాజిక్ పట్టుకుంది, తెలివితేటలు పట్టుకుంది ఎవరు అంటే సంజన గారు. రీతుకి అసలు నాకు అర్థమైంది ఏంటంటే బుర్రలేదు ఇందులో. అంటే 1 2 3 4 అది పెట్టుకుని నెంబర్లు ఎత్తుక్కుంటుంది. ఏ సిరీస్ నెంబర్ దొరికితే ఆ సిరీస్ని పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతే తర్వాత ఒకేసారి సర్దుకోవచ్చు. అదే అందులో ఫిక్స్ చేయట్లేదు కదా. మీకు అర్థమైందా? అక్కడ కనుక హోల్లా ఉండి అందులో మన నెంబర్లు ఫిక్స్ చేస్తే తీసి మార్చాలంటే కష్టం. ఇట్లా పెట్టి నేను పుష్ చేసుకోవటమే కదా, ఈజీగా స్లైడ్ అయిపోతున్నాయి. సంజన గారు అప్లై చేశారు. అప్లై చేసి టప ఎక్కడ దొరికినాయి అక్కడ మీరు చూస్తే గమనిస్తే ఎక్కడ దొరికినాయి అక్కడ దొరికినాయి అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అందుకనే ఫస్ట్ అయిపోయింది. రీతుది సెకండ్స్ తర్వాత అయినా కూడా సెకండే. ఇక్కడ ఓ పాయింట్ చెప్తాను, తీసేయండి. ఇంకా సోహెల్ అన్న ఓడిపోయాడు, తీసేయండి. ఇక్కడ పాయింట్ చెప్తాను, ఇంట్రెస్టింగ్ పాయింట్. సంజన గారు వాడుకోవచ్చు దీన్ని. ఈ ఇద్దరికి జరిగిన టాస్క్లో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికి 1 జరిగినట్టే. ఎవరు ఫస్ట్ పెట్టారు? సంజన గారు. నా గేమ్ కనిపించట్లేదు అన్నా కదా. ఇప్పుడు నీకన్నా ముందు నేను పెట్టా. ఇప్పుడు చెప్పు ఎవరికేం కనిపించట్లేదు, ఎవరికేం కనిపిస్తుంది? సమాధానం చెప్పు. ఇది ఈ పాయింట్ పెడితే రేపు డిస్కషన్లో నెక్స్ట్ లెవెల్. నిన్నే ఓడించేశా నేను అని చెప్పి సింపుల్ 1 to 100 నెంబర్లు కూడా ఫస్ట్ పెట్టలా పోయావు, నేను పెట్టా. బాగుంటుంది ఇలాంటి పాయింట్స్ గేమ్లో. సో ఆవిడ మార్నింగ్ కూడా బిగ్ బాస్ చెప్తున్నారు కెమెరాకి. సో మంచి టాస్క్ పెట్టండి బిగ్ బాస్, నేను కెప్టెన్సీ కంటెంటర్ అవ్వాలి, కెప్టెన్ అయ్యేటట్టు చూడండి బిగ్ బాస్, అది అని చెప్పి. కెప్టెన్సీ కంటెంటర్ అయ్యేటట్టు టాస్క్ వచ్చింది కానీ, అంటే బిగ్ బాస్ కావాలని పెట్టడానికి కానీ, బట్ కెప్టెన్ అయ్యేటట్టు మాత్రం పెట్టలేదు టాస్క్. ఖచ్చితంగా కత్తిస్తే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడ గుచ్చిపోతుంది. సుమనన్న రీతుకి ఇస్తే రీతు గుచ్చేస్తుంది ఆబ్వియస్గా, అదే జరిగింది. బట్ బాగా ఆడారు. దివ్య తన సైడ్ నుంచి బాగా ఆడింది, మోకాలు నొప్పి ఉన్నది. ఇక్కడ సంజన గారు కూడా బాగా ఆడారు. రీతు నెక్స్ట్ సోహెల్ కన్నా కూడా సంజన గారే బాగా ఆడారు. ఎందుకంటే అక్కడ చిన్న లాజిక్ అంతే, నెంబర్ల బ్యాచ్ ఇది పెద్ద విషయం కాదు, నెంబర్లు తీసుకోవడం విషయం కాదు, చిన్న లాజిక్ అప్లై చేయాలి. ఆ చిన్న లాజిక్ అప్లై చేసుకున్నారు, బాగా ఆడారు. అక్కడ సంజన గారు రీతు కన్నా కొన్ని సెకండ్ల ముందు చేశారు కాబట్టి ఆవిడకన్నా బాగా ఆడినట్టే. ఈ పాయింట్ ఆవిడ వాడుకోవచ్చు, ఆవిడ వాడుకోవాలనుకుంటే. నెక్స్ట్ సోహెల్ ఇంకా లాస్ట్ ఫినిష్ చేయడం ఆయన నాకు వద్దని చెప్పి. సో తనుజ అంటది గెలిపించడానికి వచ్చినట్టున్నారు సోహెల్ మీరు అని చెప్పి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ డెమాన్ వాళ్ళ రేస్లో గెలిచారు, మీరు హృదయాలు గెలిచారంట. ఎవడకాలి హృదయాలు కావడాలి, మాకు షో ఎగ్జైటింగ్ ఎంగేజింగ్ ఉండాలి. కానీ కళ్యాణ్ నువ్వు ఎప్పుడో గెలిచావు అన్నా, మళ్ళీ గెలిచావు. సో నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ సోహెల్కి ఆ రోజుల్లో అఖిల్కి సోహెల్కి గట్టిగానే మద్దతు తెలిసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే బాగా ఇంప్రెసివ్గా ఉన్నట్టున్నారు కళ్యాణ్. నెక్స్ట్ దివ్య కూడా అన్నట్టుంది కదా అగ్ని పరీక్షలో అభిజిత్ ఇండస్ట్రీలో అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ సోహెల్ మీరు టాస్క్ బాగా ఆడారు, నీ కాఫీ తాగెళ్తా అంటే అలసిపోయినట్టున్నారు, కాఫీ కూడా తాగాలండి అని చెప్పి. సో తనుజ గారు ఈ టాస్క్ సంచాలకంగా చేశారు. కొంచెం స్ట్రిక్ట్గా చేశారు, కొంచెం వదిలేశారు కూడా. లాస్ట్లో సంజన గారు చేశారు. అవన్నీ చిన్నవి, దాన్ని పాయింట్ అవుట్ చేసి ఆవిడ సంచాలకంగా ఫెయిల్ అయ్యారనో లేదంటే వీళ్ళు ఫౌల్ చేశారని చెప్పుకునేం కాదు. అక్కడ చేసేవాళ్ళే ఆయన కావాలని ఫస్ట్ 3-4 సార్లు వీళ్ళు సరిగ్గా ఫస్ట్ తీసుకెళ్ళట్లేదు అని చెప్పి సింపుల్గా అని పోయాడు. ఇంక ఏం చేస్తాం? సో అది నాకైతే మాత్రం అంత పస అనిపించలేదు. ఇప్పుడు వరకు లైక్ కొట్టకపోతే కనీసం నా వీడియోని లైక్ కొట్టడము, అదేనా పసలేదు, ఇదేనా పసంది. కొద్దిగా చెప్పుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ సోహెల్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఇంకా చూడలేదు, రికార్డ్ అయింది, చూస్తాను. ఏమైనా ఉంటే మిడ్ నైట్ టాక్స్ పెడతాను. అంతే, పసలేదు. జస్ట్ ఒక ఫన్గా ఉంది, ఒక యావర్ది కొద్దిగా ఫన్గా ఉంది. నెక్స్ట్ సోహెల్ వచ్చడం కొద్దిగా ఫన్ జరిగింది. శోభా గారి నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంత లేదు, నాకు అంత ఏం అనిపించలేదు. అంతే, ఇంకా అంతమించి దివ్యాభరణి గారి డిస్కషన్స్, ఒక దొంగతనం, అంతే ఎపిసోడ్. అంతమించి సినిమానే లేదు. రేపు మనం పెద్ద సినిమా చూడబోతున్నాం నాకు అర్థమవుతుంది.
నేను అనుకున్నాను ఎవరు కెప్టెన్ అవుతారంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, నెక్స్ట్ డెమాన్లోనే ఉంటుంది. టాస్క్ బలంగా పెడితే డెమానే అవుతాడు అనుకున్నా. డెమాన్కి ఇది అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందా అంటే ఒక రకంగా అడ్వాంటేజ్ ఏమో. ఇది కొట్టి టికెట్ ఫినాల్లో కొట్టి ఫినాలేకి వెళ్ళడమే బెటర్ ఏమో, రేదర్ దెన్ ఈ ఓటింగ్లోకి వచ్చి అటు ఇటు అయిపోయి ఏమైనా స్ట్రాటజీస్తో మళ్ళీ చేజారిపోయి ఎందుకులే. సో చూద్దాం మరి ఫినాల్ ఇది కొట్టాడు కెప్టెన్ అయ్యాడని టాక్ రేపు ఉదయం మాట్లాడదాం దీని గురించి, ఏం టాస్క్లు జరిగినాయి ఏంటి అని చెప్పి మార్నింగ్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది ఎపిసోడ్ రివ్యూ. మిడ్ నైట్ టాక్స్ అంటే మిడ్ నైట్ టాక్స్తో కలుద్దాం. అదర్వైజ్ గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.